ఛానలుకి స్వాగతం. మరో 24 గంటల్లో మేషరాశి వారికి 2 గండాలు ఉన్నాయి. కలలో కూడా ఊహించనిది జరగబోతుంది. వీరి జీవితం తలక్రిందులవుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మరో 24 గంటల్లో వారికి పొంచి ఉన్నటువంటి ఆ 2 గండాలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల, ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల ఈ ప్రమాదాల నుండి వారు బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు వారి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించటానికి ఏం చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. రాశులలో ఈ మేషరాశి మొదటిది. సూర్యుడు మేషంలో సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. అశ్విని నక్షత్రపు 4 పాదాలు, భరణీ నక్షత్రపు 4 పాదాలు, కృత్తికా నక్షత్రపు తొలి పాదం మేషరాశిగా వ్యవహరించబడుతుంది. ఈ నక్షత్ర సమూహం గొర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి మేషం అంటే గొర్రె అని మరో అర్థం కూడా ఉంది కాబట్టి ఇది మేషరాశి అయింది. సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు. యవ్వనంలో స్నేహితులకు, బంధువులకు, దూర ప్రాంతాలకు వెళ్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. అలాగే ఈ యొక్క రాశివారిని అగ్నితత్వంతో పోలుస్తారు. బగబగమండే తత్వంతో ఉండి కోపాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తోచిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే చరరాశి కాబట్టి వీరిలో స్థిరమైన ఆలోచనలు ఉండవు. ఆలోచనలు, నిర్ణయాలు త్వరగా మారిపోతూ ఉంటాయి. కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క మేషరాశి వ్యక్తుల యొక్క జీవితంలో మరో 24 గంటల్లో 2 గండాలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మేషరాశికి చెందిన పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, మీరు దూర ప్రాంతాలకు వెళ్తున్నట్లయితే కనుక డ్రైవింగ్ విషయంలో, అంటే మీరు ఓన్గా డ్రైవింగ్ చేస్తున్నట్లయితే డ్రైవింగ్ విషయంలో ట్రాఫిక్ నియమ నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి రాత్రి సమయాల్లో నిద్రలేమితో, అలసటతో డ్రైవింగ్ చేయకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. ఇది మీకు అత్యంత ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మేషరాశి వ్యక్తులు మరో 24 గంటల వరకు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి. వెళ్లినా కానీ ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు. అలాగే ముఖ్యంగా మీరు రోడ్డుపై నడుస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతూ నడవకూడదు. ఇది కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. ఇక మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక, ముఖ్యంగా నిర్జన ప్రదేశాలకు రాత్రి సమయాల్లో మేషరాశి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఇది కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. అది మీపైన కొన్ని ఆరోపణలు, నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లవుతుంది. ఒకవేళ మీరు ఈ విషయాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కలలో కూడా ఊహించనివి మీ జీవితంలో జరుగుతాయి. మీ జీవితం తలక్రిందులయ్యే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయకూడదు. అలాగే నిర్జన ప్రదేశాలకు రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లకూడదు. ఈ 2 అంశాల్లో ఈ యొక్క మేషరాశి ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఉదయం లేవగానే ఖచ్చితంగా ఆ శివ భగవానుణ్ణి మనస్సులో తలుచుకోండి. సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే శివనామస్మరణతో కొంత సమయాన్ని గడపండి. శివుడికి అభిషేకం చేయించండి. సత్ఫలితాలు పొందుకుంటారు. ముఖ్యంగా అవసరాల్లో ఉన్నవారికి, పేదవారికి మీ శక్తి మేరకు ఏదైనా సరే దానం చేయండి. దానివల్ల, అంటే ఆ పుణ్య ఫలితం వల్ల కూడా మీకు జరగాల్సిన ప్రమాదాలు వెనక్కి వెళ్లిపోతాయి. చూశారు కదండి, మేషరాశి వారికి రానున్న 24 గంటల్లో పొంచి ఉన్నటువంటి 2 గండాలు ఏంటి, ఏ విధంగా వాటి నుండి తప్పించుకోవచ్చు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.